రామయ్య, నువ్వు నేను చిన్నప్పటి నుంచి సావాసంగా ఉన్నామే. ఏదో కారణం కదా, వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడే అనుకో, కడుపులో పెట్టుకొని దాచుకుంటామని కన్నీటి ప్రణంతమై నిన్ను అడిగితే ఆ దారిని పోయే దానయ్య కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తావా? ఈ రోజు నుంచి నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావో నిన్ను నేను ఎలా ప్రశాంతంగా ఉండనిస్తానో గుండెల్లో నిద్రపోతాను. ఏంటండి? ఏమిటి ఈ రోజు చాలా హుషారుగా అటు ఇటు గంతులేస్తున్నావు? ఏమిటి? ఏంటంటావేంటండి? ఏటా శ్రీలక్ష్మి పుట్టినరోజు పండగే మర్చారేంటండి? అవునా? అవునండి. నేను ఆ విషయమే మర్చిపోయాను చూడా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అరే ముత్తయ్య, లింగయ్య, వెంకయ్య, నర్సయ్య ఏం చేస్తున్నారు లోపల? ఏమిటి నాన్నగా టీచర్ అంటారు ఏమిటిరా? ఈ రోజు మన చిట్టి తల్లి శ్రీలక్ష్మి పుట్టినరోజు కదా. ఏమిటి శ్రీలక్ష్మి పుట్టినరోజు? అలాగైతే ఆలస్యం ఎందుకు? శ్రీలక్ష్మికి తలస్థానం చేయించి తీసుకొని రండి. ఓరి ముద్దన్నయ్యలు, నాకు ముందే తెలుసు శ్రీలక్ష్మిని స్నానం చేయించి కొత్త బట్టలతో ఎప్పుడూ అలంకరించారు. ఇప్పుడే లోపలికి వెళ్ళి తెస్తారమ్మా. చూడా, మన చిన్నవాడికి శ్రీలక్ష్మి అంటే బహు ప్రేమ. చూడా నాన్న, అలా పక్షపాతంగా మాట్లాడితే చిన్నవాళ్ళకి ఇప్పుడే బొమ్మలు వస్తాయి. పక్షపాతం ఏమన్నదిరా? ఉన్నమాటే కది. అంటే శ్రీలక్ష్మిపై మాకు ప్రేమ అభిమానాలు లేవా అని ఎవరన్నా? ముఖానికి అర్థం పెట్టినట్టు కనిపిస్తుంటే ఇంకా ఎవరించి అడుగుతారే కానీ. అమ్మా, ఇదిగో శ్రీలక్ష్మి. నర్సయ్య, ఎంత చక్కగా ముస్తాబు చేసావరా? దిష్టి తగ్గుతుంది. నేను తీసుకొట్టబెట్టు. దిష్టు దానికి కాదమ్మా, వాడి తగులుతుంది. నల్ల కప్పడాన్ని మొక్కని కట్టండి, భయపడి పారిపోతుంది. డబ్బులు జరగకుండా ముఖానికి మసిపోయింది. మేడ వెరగడైపోతుంది. అమ్మ చూడవే అన్నయ్యలు. వాళ్ళ మాటలకేం కానీ జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించండి. చూడా, ఈ రోజు నువ్వు ఒక మంచి దేవతామూర్తి కథ చెప్పాలి. చూడా అమ్మా చెప్పమ్మా. చెప్పవే. నాకేమొచ్చు? మా పెద్దవారు నాన్నగారు ఉన్నారు కదా. చెప్పండి నాన్నగారు. చెప్పండి నాన్నగారు. భలే మంచి రోజు, పసమైన రోజు, వసంతాలకు భలే మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలకు దేవేలలో వసంతాలకు దేవేలలో.
మంచి రోజు వసంతైన రోజు వసంతాల పోతే రోజు వసంతాల పోతే చాలా బాగుంది నాన్న. నాన్నగారు ఏది చెప్పినా బాగానే ఉంటుంది. ఎందుకో తెలుసా అన్నయ్యలు, బాగున్న కథలే నాన్నగారు చెబుతారు కాబట్టి. అమ్మా, ఆ కథ వింటే తప్పక మోక్షం వస్తుందా? వస్తుందమ్మా. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు అమ్మ మాటలను ఆచరించి కలగవాలి. అమ్మా శ్రీలక్ష్మి, అలా అన్నయ్యతో కాసేపు ఆటలాడుకుంటారు అమ్మా. అన్నయ్యలే కాదు, మీరు కూడా రావాలి. సరే తల్లి, నీ ఆజ్ఞ అయిన తర్వాత తప్పుతుందా? సరే. పుట్టినరోజు పుట్టిన పండుగలు నలుగురిలో నవ్వులు కలిసి నీ కుటుంబమే ఆనందమయం. అదే నా గుండె రగిలిపోతుంది. ఆదాన్ని పోయే దాన్ని కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఎలా ఉంటావో చూస్తా. ఎవరు అక్కడ వెళ్ళి వెంటనే ఆ ముడుచూపుని పెదకాపుని పిల్లలు ముడుచూపు గారు, పెదకాపు గారు ఎక్కడ ఉన్నారండి? ఎవరమ్మా నువ్వు? నేనండి కరణం గారు, యాగంటి రామయ్య గారి కుమార్తెను. లక్ష్మినండి. అవునా అమ్మా? అయినా అవునా? ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? నేను చెప్పకూడదు. అవునా తల్లి? బోలా శంకర. అమ్మో, ఏంది? చిన్న పిల్ల, నిన్న కాక మొన్న పుట్టిన పిల్ల, ఆ యాగంటి రామయ్య గారి కూతురు దారాల పట్టి కరణం ఒకటి ఉన్నాను కదా. ఏమి తాతయ్య గారు అంటే ఏమైతుందమ్మా? అది కాకుండా కరణం గారు నీకు చెప్పకూడదు అంటుందా? అంటే ఆడపిల్ల చెప్పకూడదు అంటే అది అలే మురుగబాబు గారు, బాబుగాబు గారు గారు హడావుడి కొడుతున్నారు. అదేనండి మన ఏమండి మున్సిపల్ గారు, చెప్పండి. ఏదో కరణం గారు ముసం వచ్చిందండి. ఇది ముసరం కాదండి, ఆ యాగంటి రామయ్య గారి కుమార్తె శ్రీలక్ష్మి ఉంది చూడండి. ఏమిటో ఆ కొత్త వ్యవహారం. అదేనండి. ఇంతకీ ఆ పిల్ల రజస్వరాలు అయిందండి? రాజసులు కాలేదు, నీ బొందా కాలేదు, మాకు తెలీదా ఏంటి? అదేనండి పెద్దోళ్ళ వింత. నీకేదో మూడింది కారణం. నాకు కాదండి, ఆ రామయ్యకు మూడింది. ఆడపిల్ల ఏకో జామున
4 గంటలప్పుడు ఒంటరిగా వెళుతుంది అంటే అదేనండి ఆ రామయ్య నాకు ఆయుధాన్నిచ్చి తననే పొడవమన్నాడండి. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి ఆ రామయ్యను ఈ రచ్చకు పిలవండి. రామయ్య మీద పగ నేను తీర్చుకుంటా. కరణ్ గారు మాత్రం నిజం కాకపోయిందో ఆ రామయ్య గారు నిన్ను ముక్కలు అడుగుతారు. ఓయప్పో, ఎవడైనా సరేనండి, నిజం తెలియనంత వరకే వాళ్ళ పెద్దరికం. పట్టమైందనుకోండి పిల్లేనండి. మరి రేపు ఏకో చామున ఇదే టయానికి ఇక్కడకు రండి, మీకు నేను చూపిస్తాను. ఆ తర్వాత రామయ్యతో ఆట ఆడుకుంటా. సరే పదండి. ఏంటండి కరణం గారు ప్రొద్దున్నే వచ్చే గంట సాహిబులాగా ఈ జాగారం అరవబాకండి. ఏంటి టైం ఎంత అయింది చూడండి. ఎంత అయింది? అదేనండి 4 అయింది. ఆ పిల్ల వచ్చే టైం అంటే ఏది ఎక్కడి నుంచి వస్తుంది? ఉండండి. రాదులేండి. అయితే ఈ రోజు రాదులేండి. ఎందుకని నీకేమైనా చెప్పిందా? ఎందుకంటే నీ కళ్ళు మంచివి కాదు కనుక ఒకవేళ వచ్చిందో ఆ పదిలో చిక్కుకున్నట్టే. ఆ కరణం గారి చూపు ఆ చెట్టు మీద కాకి చూపు ఒకటేనండి. అది కాదండి, ఆ పిల్ల వస్తుంది, నా చేత చిక్కుతుంది, ఆ రామయ్య పరువు నేను తీస్తాను. ఆ గొంతు ఏదో పాట విన్నానంటుంది. అవును, ఆ శ్రీలక్ష్మి అంటారా? అవునండి. ఇప్పుడేమంటావండి? సరే, ఎవరు అక్కడ? వెంటనే వెళ్ళి ఆ రామయ్యను ఈ పంచాయతీకి పిలవండి, నిజాలు తెలుస్తా. ఇది మాత్రం నిజం కాపోయిందో ఆ రామయ్య గారు నిన్ను ముక్కలు అడుగుతారు. ఏంటండి, ఆయన నరికితే ముక్కలు కావటానికి మేమేమైనా చేతికి గాజులు వేసుకున్నా ఉంటండి? వేసుకోండి, ఏమైంది? చూస్తామండి. నాకేం భయం అనుకున్నారా? ఎవరు అక్కడ? ఆ రామయ్యను ఈ పంచాయతీకి పిలవండి. పిలవండి, మీరే వస్తానండి. రానండి. పంపించాను కదా. మాటల్లోనే వచ్చారు రామయ్య గారు. చెప్పండి ఏంటంటే మనుషులు గారు, ఈ రోజు కరణం గారు ముందుగానే రాసుకొచ్చారు. ఆ ముసుకేంటి? ఏదైనా అవమానం జరిగిందా ఏంటండి? నాకు కాదు అవమానం, ఇప్పుడు నీకు జరుగుద్ది పరామో. ఏమిటండి కరణం గారు, మీరే గొడుక్కుంటున్నారు. నిజం తెలిస్తే నువ్వేడు చెమటలు కూడా వచ్చి ఏమిటంటే మనుషులు గారు? అదేనండి. ఏమండి కరణం గారు, మీరే పిలిచారు కదా, చెప్పండి కరణం గారు. ఇదిగో, నాకు కొద్దిగా పని ఉంది, మీరు చెప్పండి. ఏమిటి పని? మాకెందుకండి, మీరే చెప్పండి. ఎంతైనా ఊరికి గ్రామం పెద్ద కదండి, మీరు చెప్పండి, ఇప్పుడే వస్తా. ఏమండి కరణం గారు, రండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చెప్పండి కరణం గారు, చెప్పండి. ఎంతైనా గ్రామ పెద్ద కదండి, అయితే మీరు కూడా మీరు చెప్పండి. ఇప్పుడే వస్తా. మీరు చెప్పండి కరణం గారు, ఎందుకు భయపడతారు మీరు? ఎంతైనా గ్రామ పెద్ద కదటయ్యా, అందుకోసం ఏమిటండి కరణం గారు? మీరే పిలిచారు కదా, చెప్పండి. భయపడదు, చెప్పండి. చెప్తానండి. చెప్పండి మరి. ఏది ఏమైనా చెబుతాను. ఆ రామయ్య పరువు తీస్తాను. అక్కబాకు నా కడుపు మంట.
తల్లాచుకుంటా. బాబు చెప్పేసి రామయ్య గారు కరణం గారు ఏమిటి మీలో మీరే కొనుక్కుంటున్నారు? ఏం జరిగిందండి? విషయం ఏంటి? మీ మీద గొడిగితే పక్కన వాళ్ళు అవుతారని నేనే కొడుకు. ఏమండి రామయ్య గారు, ఈ కరణం గారికి ఏదో పిచ్చి పట్టిందండి. పిచ్చి నాకు కాదు. అలా చెప్పండి మరి. తెలిస్తే మీ ముగ్గురికి పట్టింది పిచ్చి. మనుషులు గారు ఇప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? అదేనండి చెప్పండి మరి. చెప్తున్నాగా. అదేనండి చెప్పండి. మరి మరి అదేనండి మరి మన అమ్మాయి ఉంది చూడండి, శ్రీలక్ష్మి. అవును ఉన్నది. మిమ్మల్ని ఏమైనా తోలాడింది ఏంటండి? అంటే అదే అదే చిన్నపిల్ల కదా, కరణం. క్షమించి వదిలేయండి. కరణం ఆలోచించుకో. అదేం లేదులేండి. మరి మరి అమ్మాయి వివాహం మరి అంటే పెద్దవారికి మీకు తెలియకుండా వివాహం ఎలా జరుగుతుందండి? కరణం ఆలోచించుకో. మరి ఎబ్బ కడుపు సలహకుండా పులి నోట్లో మరి చెప్పండి మరి. భయపడదు చెప్ప పిలిచారు మీరే కదా, చెప్పండి. పులి నోట్లో తలకాయ పెట్టమంటారు. చెప్పండి. చెప్పరా? అంతే తప్ప. అదేనండి రామయ్య గారు మరి మరి మన అమ్మాయి పెద్ద మనిషి అదేనండి. ఏమండి కరణం గారు, ఇదంతా విందు భోజనాలకే కదా? సరే రండి, నేను ఏర్పాటు చేస్తాను. అదే అదే ఆల్రెడీ ఏమిటి మనుషులు గారు? ఆల్రెడీ కరణంకి ఏదో పిచ్చి పట్టిందండి. పిచ్చి పట్టిన వాళ్ళకి మాట్లాడుతున్నాడు. ఏంటి చెప్పండి? మరి చెప్పండి కరణం గారు. అదేనండి భోజనం కాదు, ఆల్రెడీ ఈపురపాలెలో శ్రీనివాసరావు గారు ఇంతకు పెట్టారండి, మేము తిన్నాం కానీ ఇప్పుడు నీకు పెడతారు, నువ్వు తిందు కానీ. అదేనండి మన అమ్మాయి పెళ్లి మరి పెద్దలు మరి ముహూర్తాలు కరణం చెప్పమంటారు, చెబితే పారించాలే. ఆలోచించుకోండి కరణం గారు. అదేనండి ముక్కు మీదకి వచ్చింది కాబట్టి ఏదో మూడిందిలే, నీకేదో మూడింది. ముక్కు మీదకి వచ్చింది కాబట్టి చెప్పు. మురబ్బి ఉంది కాబట్టి నా పగం నెరవేర్చుకోవాలి కాబట్టి గట్టిగా చెప్పండి. చెబుతా. పట్టుకోరని చెప్పండి చెప్పండి, కొట్టుకుంటారు చెప్పండి. మనుషులు గారు, నీకేదో మూడిందిలే. మనుషులు గారు చెప్పండి కరణం గారు. నువ్వు అన్నట్లు కరణం గారికి ఏదో పిచ్చి పట్టింది. పిచ్చి పట్టింది, బాగానే పట్టింది. కోదిలాగా మాట్లాడు. ఆ మనిషి పట్టుకొని ఎమ్మ కడుపు ఎందుకండి కరణం గారు నీకు ఇవన్నీ అపర బుద్ధులు? ఆ మనిషిని పట్టుకోవాలి. ఎందుకు ఈ అపర బుద్ధులు? ఇన్నొచ్చండి చెప్పేస్తాను అంతే. చెప్పండి. అదేనండి రామయ్య గారు, మరి మీ అమ్మాయి ఏకుండా 4 గంటలకు ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందండి? అదే మరి వాళ్ళెవరో వీళ్ళెవరో నాకు కాస్త తెలిసింది. మీ అమ్మాయికి గర్భవతి. నిన్ను ముక్కలు ముక్కలుగా ఎరగేస్తా. ఈ గ్రామానికి పట్టిన పేడ విరగడైపోతుంది. ఏంటంటే ఆ తొదరపాటు? నిజంగా ఆలోచించుకోండి. ఏమిటంటే ఆలోచించేది? ఈ దుర్మార్గుడి మాటలు మీరు కూడా నిజమని నమ్ముతున్నారా? చెప్పాను కదండి, ఆ దుర్మార్గుడు చెప్పారు పట్టుకోమంటే పట్టుకోకండి ఎమ్మ కడుపు అమ్మో పుట్టుకులో తెచ్చిపోయింది. మాటంబగా లాలెతులే ఇక్కడబడే లోగును తెలిసిన కూతురని నా కూతురని ఎట్లు తెలుతో రామయ్య గారు, అయితే మీ అమ్మాయి చోడి కరణం గారు, పురుష మానవుడు ఎలా పుడతాడో, పుట్టక ముందు ఎలా ఉంటాడో, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడో ఊడిదైతాడు. ఎవరు చెప్పగలరు? మాకు తెలియలేదు. వేద వేదాంగాలు అభ్యసించు భారతీయులు నిజంగానే మోసారులండి. అట్లయితే రామయ్య గారి కూతురు మోక్షాలు రాలేదన్నమాట. నిశ్చిత అభిప్రాయం అండి.
కాదన్నమాట. అయితే దీనికి ఆ రామయ్య గారు ఏమి తీర్పు చెబుతారో చూస్తా. కరణం గారు తల్లిదండ్రులు కాదని ఎంత చెప్పినా వినిపించుకోని వారితో ఇట్టి వారిని పోల్చినట్లు. అట్లయితే రామయ్య గారి కుమార్తె మోక్షారులైందన్నమాట. ఆపుని కారుకోతను అవకాశం వచ్చిందని అమలు అంటున్నావు. ఆ అమలే నీకు జన్మనిచ్చిన తల్లి, నీ తోబుట్టమైన చెల్లి, నీకు స్వర్గ సౌఖ్యాలను అందించి ఈ వంశాభివృద్ధికి తోడ్పడి నీ భార్య. అట్టి నీ మనుగడ అమలు లేకుండా శూన్యమే. నిజాలతో ధర్మమైన తీర్పుతోనే నీ ముందు ఈ రచ్చపై నిలుస్తా. వస్తా. వస్తాడు. ఈ కారణాన్ని అంత తక్కువగా ఇచ్చినాయి సరే. నమస్కారం అండి కరణం గారు. ఏంటి ఒకే కూటి పక్షులే మీరు? నాన్నగారు ఒంటరిగా వదిలేశారేంటి? ఇప్పుడు దాకా ఏమీ లేదు బాబు, ఏదో వ్యవహారం పని మీద అలా వెళ్తున్నారు. లేదులే, ఇప్పుడు దాకా మీ అయ్యకిచ్చావు జలక్, ఇప్పుడు నీకు ఇంత కాకినాడ కాక. అదేమిటండి కరణం గారు? జాగ్రత్త. అదేమిటండి కరణం గారు? ఉన్నమాట అంటే మా నాన్నగారు నేను మిమ్మల్ని అదే మీ నానేవండు నువ్వేవండు పోవా. నువ్వు ఏమన్నా మీ నాన్న ఏమండో ఇంటికి వెళ్ళి మీ అయ్యను అడుగు చూస్తాడు, అన్ని చూస్తాడు. చెప్పు. ఇంటికి వెళ్ళి మీ అయ్యను అడగండి చూస్తాడు. చిన్నప్పటి నుంచి శివుడు ముక్కులతో మిమ్మల్ని ఎత్తుకున్నాను రా. వాళ్ళు నలుగురు ఎందుకు నీకు వాళ్ళతో చెప్పండి ఏం జరిగింది? అబ్బో ఏం జరిగిందంటే చూడారే చెప్పు. మీ అయ్యను అడుగు పో, మీ అయ్యను అడుగు చూస్తాడు. అదేనయ్యా మరి అమ్మ కడుపు చల్లకూడదు, చల్లకూడదు అమ్మ కడుపు కరణం గారు వాళ్ళు నలుగురు ఉన్నారని చెప్తున్నావు నీకు నేను. అదేమంటే మీరు రాండి అంటారు. మనము ముగ్గురు ఉన్నాం దున్నపోతే నేను అదేనండి. ఇదేగా ఏం జరిగింది? చదవ రెచ్చిపోతున్నావు ఏంది? ఇంటికెళ్ళి మీ నాన్న అడుగు చదువుతాడు. అదే మీ నాయన మీకు చెప్పలేదా? మాకేం చెప్పలా. అదే నా బాబా నాన్న ఆత చెప్పించుకుందామని. మాకేం చెప్పలా, మీరు చెప్పండి తెలిసిందేందు. నీ చెల్లి లేదో? మా చెల్లెలు. నీ చెల్లి లేదో? మా చెల్లి లేదు. నీ చెల్లి లేదో? మా చెల్లి లేదు. ముక్కలు అన్నదికి కాళ్ళు కథలు వేస్తాం. పోరా, చాలా మందిని చూసాము. ఇంటికి పోయి మీ ఐదులు నరకరా, లేకపోతే మీ చెల్లెలు నరకరా. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. కలిసిందే లేదా నీ తలకాయ పుచ్చకాయ వల్ల పోరా పోరా, గొడ్డలకి దోసకాయ కూడా వేయము. పోరా అయ్యా పోరా. తమ్ముడు ఎంతమంది వస్తారా రైతురా? రామాయణకి బదులు పిలిచే ఉత్తమైనది. ఈ విషయం నా కొడుకు పెళ్లి చేసేటప్పుడు మీరు అనలేదే?
అప్పుడే ఒప్పుకుంటారా? కాపురంలో చిచ్చు నడిచి హాయిగా వెచ్చించు. అది మాత్రం కల్లా ఏ నా కొడుకు పెళ్లి చేసేటప్పుడు నువ్వే కళ్ళు నిద్రపోతున్నావని పిచ్చివాడ. నీకు ఆ రామయ్యకు నక్కకు నాగలంత తేడా ఉంది. అవునా? సింహానికి ఇచ్చేటంత భేదం కలదు. ఇంతకీ సింహాన్ని ఒప్పుకున్నావు అనమాట. ఆకలైన సింహం వస్తున్నట్టుంది కానీ గడ్డి కరవదు. అలాగనే రామయ్య గారు అందరి గారు చవి చూడరు. అవునా? ఇప్పుడు చూస్తాడుగా, ఇంటికెళ్ళి వాళ్ళలో వాడు నరుక్కొని చేస్తారు. నాకు సంతోషంగా ఉంటుంది. వెళ్ళలా? రామయ్య ధర్మాంధ్రుడిలో నీకు నీవే సాటి అని ఆ ముల్లోకంలో కీర్తించు ఘనత ఆ భగవంతుడు ఇచ్చుగాక. మాకు ఇచ్చేవాళ్ళు ఇస్తారులేండి. అన్నం పుణ్యం ఎరిగిన ఆ పాపమై మోపిన నిన్న తొలగి జ్యోతి కాంతుల నీ ముందుకు నిలిగా ఏ నీకు మా ఆశీస్సులు, ఏ నీకు మా ఆశీస్సులు. లోకుల పిల్లలకి జరిగితే నవ్వుకుంటారు. తన దాకా వచ్చేదలకి బాధపడతారు. రామయ్య, నీ ఆయువు నా చేతుల్లో ఉందయ్యా. అడిగిపోయే తానయ్య కూతుర్ని తెచ్చి నా కుటుంబానికి కోడలుగా చేశావు. వాడంటే మగ పిల్లడయ్యా. అవసరంగా ఈ ఊరు కాకపోతే ఏ ఊరైనా బతుకుతాడు. నీ కూతురు, నీ వంశాంకురం నీకు మత్త తెచ్చింది. దాన్ని నువ్వు దాచుకుంటావా? నిప్పుని జేబులో పెట్టుకుంటావా? నీ సంసారాన్ని బజారికి ఈడుస్తావా? ఎవర్రా చెప్పింది? కరణంతో పెట్టుకుంటే కాటికి పోవాలా? కాదు, కాలం మారింది. ఎవరైనా సరే ఈ కరణంతో పెట్టుకుంటే వాళ్ళే వల్ల కాటికి పంపించేంత వరకు ఈ కరణం నిద్రపోడు. వస్తా వస్తా వస్తా.
Para,